జల్సా టైం. ఇప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళకే కాదండి, పెళ్లి చేయించే వాళ్ళకి కూడా కష్టాలు ఉంటాయి అంటున్నాడు మ్యారేజ్ బ్యూరో పెట్టుకున్న మన ఆర్పి. మరి ఆ కష్టాలేంటో తెలుసుకుందామా? లెట్స్ వెల్కమ్ కిరాక్ ఆర్పి అండ్ టీమ్. పెళ్లి కళవచ్చేసిందే బాలా, పల్లకిని తెచ్చేసిందే బాలా. క్యా బాత్ హై విక్టరీ. ఏంటి ఆర్పి గారు ఈ సాంగ్తో వచ్చాను అనుకుంటున్నారా? నేను నెంబర్ 1 మ్యారేజ్ బ్యూరో మేనేజర్ని. నాకు ఎలా ఉంటుందంటే పెళ్లి సెట్ చేశాను అంటే మగాడిని బాగా తొవ్వి కనిపెట్టేస్తా. ఒక నిమిషం ఫోన్ వస్తున్నట్టుంది. హలో నాగబాబు గారు. ఏంది సార్ ఇది? పెళ్లిడికి వచ్చిన అమ్మాయిలందరూ కూడా నాగబాబు గారికి ఎలాంటి హస్బెండ్ కావాలి, బిస్కెట్ వర్కౌట్ కావాలి. గురుగారు మీకు పెళ్ళైన ఫోటో ఒకటి ఇస్తే దాన్ని ధైర్యంగా ఇంట్లో పెట్టుకుంటే ఎందుకు తెలుసా? వాళ్ళకి తిరగట్లేదు మీకు పెళ్ళిని తింటారు, నమ్మట్లే. ఒకసారి దాన్ని చూపించాలి. మీరేమో మేడం మీరేమో అందంగా పుట్టి వెళ్ళిపోతారు, నేను చచ్చిపోతున్నా మేనేజ్ చేయలేక. మీకు పెళ్ళైందని సంగతి చెప్తే కానీ నా వల్ల కావట్లేదు. ఒక నిమిషం మళ్ళీ ఫోన్ వచ్చింది. నేను సెట్ చేస్తా, నేను చూస్తానయ్యా నీకు, నేను పోతున్నా నా ఊరికే. థ్యాంక్ యూ సో మచ్ నాన్న, బాయ్. ఎప్పుడవుతుంది బాబు మంచి పిల్లయాడ దొరుకుతుంది బాబు, ఎప్పుడవుతుంది బాబు మంచి పిల్లయాడ దొరుకుతుంది బాబు. విఠల్ విఠల్ అస్తమాన్ని వెట్టలు అనకే వినేవాళ్ళకి బాగోదు. ఏమండి, నా కొడుకు పెళ్లి కాక నేను బాధపడుతున్నా. ఆడికి పెళ్లి ఎలాగవుతుంది? సిలిండర్ కనే అంటే సిలిండర్ కన్నా ఆడికి పెళ్లి అవ్వదు. ఎంతనో నీ కొడుకు కదా. మొత్తం అంతా నాకేనా? ఇందులో నిజాయితీగా చెప్పాలంటే నీకు కూడా సగ భాగం ఉంది. నిజాయితీగా చెప్పాలంటే నీకు అసలు భాగమే లేదు. చూడే జూ తలుపులు తెరవగానే ఆడియన్స్ వస్తే చెయ్యూపే ఏని పిల్ల ఎంత ముచ్చటేస్తున్నాడు ఆడు. మమ్మీ నా పెళ్ళి ఎప్పుడు మమ్మీ? ఎట్లయితేదిరా, దున్న పోతులు ఎక్కువ ఉన్నావు. ఎవడన్నా నేను చూసుకోవడానికి వస్తే చి వీనికి పిల్లని ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి అక్కడి నుంచి అటే పారిపోతున్నా. మమ్మీ కడుపు చించుకుంటే కాలు మీద పడుతుంది. నీకు కడుపు చించుకోకపోయినా కాళ్ళ మీద పడుతుందిరా. ఏమంటా విఠల్? నువ్వు టెన్షన్ పడకే, అందుకే నీకు తెలియకుండా వేరే వాడికి నేను ఫోన్ చేశాను. పెళ్లిళ్ళు బ్రోకర్ కి వాడిని ఇంప్రెస్ చేస్తే వీడికి పెళ్లి అయిపోతుంది. నాన్న ఇంప్రెషన్ నేను కూడా చేస్తాను నాన్న. నువ్వు సర్ప్రైజ్ చేయడం తప్ప ఇంప్రెస్ చేయడానికి పని చేయవు. నోరు మూసుకొని కూర్చో. నాన్న తిట్టక నాన్న, రోజు పక్కింటి అంకులు పిలిచి అరగంట కూర్చోబెట్టుకుంటాడు వాళ్ళ ఇంట్లో. అమ్మా ఇస్త్రీ బట్టలు వేసుకొని రోడ్డు మీద తిరుగుతున్నాడు, అదే వీడి సీక్రెట్. అవునా అవునా? హలో, నేను ఈ ఊరికే వచ్చినా సార్. ఏమిలే, నేను వచ్చి మాట్లాడిన మొత్తం చూసుకుంటే నేనేం చెప్పాను విఠల్? ఈశాన్య వైపు గోడ పెట్టకు అని చెప్పాను. తెలియక కట్టాను సార్. ఆర్పి గారు చూసుకోవాలి కదా గోడలు. మీరు నేను గోడనే గుద్దుకున్నాను. గోడనే గుద్దుకున్నారు. ఏమే చెప్పలే? చెప్పడం ఎందుకు, చూపిస్తా జరగండి. ఇదిగో చూడండి, గోడనే గుద్దుకున్నారు. ప్లేట్ చూడండి మీది. మీరుగా లోపలికి వెళ్ళి బ్లడ్ కడుక్కోండి. వెళ్ళండి, కడుక్కోండి. వెంకటేశ్వర చూసాను. వెంకటేశ్వర సంబంధమా? కొంచెం ఇబ్బంది అంతే, పెద్దగా ఏం చూసుకోను. ఎంత పెట్టుకున్నా ఈ సోఫా చాలా బాగుంది. సోఫా ఏంటి, ఇంకా ఇల్లు కూడా మాకు బాగుంటుంది. ఒకసారి వచ్చి చూద్దాం. లేదు పెట్టాలి, నాకు కొంచెం నిద్ర వస్తుందిరా. ఈసారి చెప్పండి మేనేజర్ తొక్కలేదు పని. ఇప్పుడు నేను ఈ బొమ్మనే చూసాను. బొమ్మనే చూశారు. మరి ఎక్కడి నుంచి ఎగిరి నేను ఆడేందుకు పడినా? చెప్పడం ఎందుకు, చూపిస్తా. ఏం లేదు, ఇలా స్ప్రింగ్ యాక్షన్. ఒకసారి మీ ఓన్ పిలిపించండి, మాట్లాడి వెళ్ళిపోతాం. వీళ్ళంతా నిప్పులు పడుతున్నాయి. నాన్న ఆర్పి గారు మా వాడు వచ్చాడు. ఇట్స్ ఓకే ఆర్పి.
నీ అమ్మ కొడుకు చచ్చిపోయాడు. విట్టాలనా ప్రాణాలు పోయాయి విట్టాలి. ఏ కాడికి ఇప్పుడు ఎత్తాను విట్టాలి, ఎవరు చూసినా చూడకపోయినా. ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది ఎవరికి పుట్టాడో ఈ నంది కాని నంది ఎవ్వరు కానంది. కాదు, నీ పేరేంటి? బంటి. ముందు ఉండాల్సిన ఎలుగు ఎక్కడ పోయిందా? ఏమండి ఎలుగు కాదు, వాడు మా ఇంటి వెలుగు. ఎలుగు బరువు ఎంతో? 20 kgs సంథింగ్. మొత్తం పాటలన్నీ 20 kgలు మాత్రమే. మీరు వెళ్ళి పడుకోండి, ఇటు నాకు పని ఉంది. ఎందుకు? ఎందుకేముందయా, ఒక మనిషిని ఇచ్చి పెళ్లి చేసేటప్పుడు బయట కూర్చు కదా, లోపల కూర్చుని తెలియాలి కదా నాక. బెడ్రూమ్ లో పని, మేము బెడ్రూమ్ లో పోతాం. వీడేంటి బిట్టలు నా మీద కాలేస్తూ బిట్టలు. వాడు నీ మీద కాలేయలేను, మంచం మీద నుంచి పడిపోతావేమో అని అలా నేను జాగ్రత్త కాపాడుతున్నాడు. వీడు ఇలానే నన్ను కాపాడాలంటే వీళ్ళ పారిని ఎంత బాగా కాపాడుకుంటాడు బిట్టలు. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. పడుకోండి. ఎదురుపోతే ఒక్కసారి ఎక్కువ డీప్ లో కళ్ళు వచ్చేస్తే ఈయన కళ్ళలో చంపేసి పెట్టినాడు. జై అప్పారావు. జై బాస్మతి. ఏది మరణం? నాతో వచ్చేదెవరు, నాతో చచ్చేదెవరు? జై బాస్మతి. మనిషి లేడా, అతకపోయాడు. ఏమేవ్ నాకు తెలియకుండా ఈ కొత్త బెడ్షీట్ ఎప్పుడు కొన్నావే? అది కొత్త బెడ్షీట్ కాదు, ఆర్పి. అంటే ఆర్పి మన కొడుకు కింద పడి ఫోటో పేపర్. ఇంకా వాడికి పెళ్ళేమవుతుంది? నాన్న నేను ఏం చేయాలి ఇప్పుడు? బరే దొంగ కట్టరా. ఇక ఈ బెడ్షీట్ నీటిలో బాగా తడిపి బాగా కప్పుకొని పడుకో. ఎలా రోజా గారు ఎలా ఉంది? కిర్రాక కిట్ట అప్పలం అయ్యాడు కదా పెళ్లి కొడుకు కింద పడి. నీ పరిస్థితి ఎలా అంటే ఆయనకు పెళ్లి చేస్తే ఆ భార్య పరిస్థితి ఏంటి? బాగుంది, రావటం గుద్దుకొని కింద పడటం, తర్వాత టెస్టింగ్ చేయడానికి వెళ్ళి నువ్వు ఫోటో అయిపోవటం బాగుంది. నాగబాబు గారు గోడ గుద్దినట్లు ఫీలింగ్, సోఫాలో పడుకోవటం, ఆ రెండు బాగున్నాయి. మిగతా ఏ రంజింపు చేయలే. ఆల్ ది బెస్ట్. గుడ్. మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ బిల్డ్ చేసిన సాంగ్ సూపర్ డూపర్. సభా గారి కోసం కవిత రాశారు. సౌండ్ I love you.